ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1 వచనం 2, 3 చదువుదాము. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసినవి సిద్ధపరిచాను అని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించినవన్నీ కూడా మందిర నిర్మాణం కొరకు ఇస్తున్నానని, నేను బహుగా ప్రయాసపడి సంపాదించిన వాటిలో కూడా దేవుని మందిరం కొరకు ఇస్తున్నానని అక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాము. దావీదుకు దేవుని మందిరము అన్న చాలా ప్రేమ కాబట్టి ఆయన ప్రయాసపడి కష్టపడిన దాంట్లో దేవుని మందిరం కొరకు ఇచ్చారు. ప్రయాసపడి దేవుని మందిరము కట్టబడాలని ఆ మందిరం నిమిత్తము చాలా వస్తువులు సమకూర్చినట్టు మనం వాక్యం చూస్తాము. దేవుని మందిరం కట్టబడాలని ఈ విధంగా ప్రయాసపడుతున్న దేవుని సేవకులను కూడా మనం చూస్తున్నాము. దేవుని మందిరం కట్టబడాలి అని. అదేవిధంగా రోమాపత్రికలో కూడా ఒక వాక్యం చూస్తాము. రోమాపత్రికలో ప్రభునందు ప్రయాసపడిన పెర్సిస్కు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు చూస్తాం. ప్రభు పనిలో ప్రయాసపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రభు రాజ్యం కట్టడానికి, ప్రభు రాజ్య స్థాపన కొరకు, ఆయన ఆరాధించడానికి, మందిరము కొరకు మన వంతుగా మనం ప్రయాసపడదాం. ప్రభు పని చేద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేసి తన మహిమ కొరకు మనల్ని వాడుకొనుగాక. మే గాడ్ బ్లెస్ యూ.